గతంలో ఇక్కడ ఉండేది. అడవి దున్న అనేది గతంలో ఎప్పటి నుంచో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. మన రికార్డ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్లాన్స్, మేనేజ్మెంట్ ప్లాన్స్ వీటిని చూసినప్పుడు దాని రికార్డ్స్ అయితే ఉన్నవి. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల అది అంతరించిపోయింది. అంటే మన అగ్రికల్చర్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఇలాంటి వాటి వల్ల, అలాగే కొంత హంటింగ్ వరకు కూడా ఉండొచ్చు. అందువల్ల అవి అంతరించిపోయినాయి. గత 30-40 సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు అయితే లేవు. రీసెంట్గా ఈ వేసవి కాలంలో మనకి ఇది మన నల్లమల్ల ప్రాంతమైనటువంటి ఆత్మకూరు అలాగే వెలుగోడు, బయలుటి ఈ ప్రాంతాల్లో మనకి లోపల అటవీ ప్రాంతంలో కనిపించింది. సో కనిపించిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద పూర్తిగా దాని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా పర్యవేక్షణ అనేది చేస్తున్నాము. మన ఫ్రంట్ లైన్ స్టాఫ్ వీళ్ళందరి ద్వారా కెమెరా ట్రాపింగ్ అంటే కంటిన్యూస్ పెట్రోలింగ్ వీళ్ళందరి ద్వారా దాన్ని మానిటరింగ్ అయితే చేస్తున్నాము. సో ఒకే ఒక్క ఇండివిజువల్ మనకి ఈ ప్రాంతంకి రావడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి పాడేరు, పాపికొండ నేషనల్ పార్కు ఈ ప్రాంతాల్లో అయితే ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో కాకుండా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి అడవి దున్న, మనకి ఇండియన్ గౌర్ అని చెప్పేసి అంటాము. ఇది మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి అన్నా ఇది కొత్త దారి తప్పిపోయి మన వైపులాగా సంచరిస్తూ రావడం జరిగింది. అలాగే మనకి ఏంటంటే దట్ ఈజ్ వన్ గుడ్ ఇండికేషన్. ఏంటంటే ఈ విధంగా కొత్త గతంలో ఉన్నటువంటివి మళ్ళీ ఈ ప్రాంతానికి రావడం అనేది అది ఏదైనా కావచ్చు. ఇది మనకి మెగా హెర్బివోర్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ప్రస్తుతం అడవిలో ఉన్నటువంటివన్నీ కూడా హెర్బివోర్స్, శాకాహార జంతువులను చూసినట్లయితే కనుక అవన్నీ కూడా చుక్కల దుప్పులు, లేకపోతే సాంబారు, చౌసింగ ఇవన్నీ కూడా చిన్న సైజులో ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.